నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. రితు చౌదరి అందరికి తెలిసిన విషయమే. రితు చౌదరి తెలిసింది కొంతమందికి ఫస్ట్ ఎలా అంటే మనం ఫస్ట్ నుంచి వచ్చేద్దాం కొంచెం. 'జబర్దస్త్' సీరియల్స్, తర్వాత కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మనకు తెలుసు. తన ఫోటోసెస్, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే తన హాట్ పిక్స్ మనం చూస్తా ఉంటాం. కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మాట్లాడుతూ ఉంటారు. సో, గతంలో రితు చౌదరి వైరల్ అయినట్టు తెలిసింది. సో, ఈ మధ్య కాలంలో ఇప్పుడు వైరల్ అవుతుంది 'బిగ్ బాస్' వల్ల. 'బిగ్ బాస్' తర్వాత 'బిగ్ బాస్'కి వెళ్ళిన తర్వాత తన ఒక వీడియో లీక్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు వీడియో గురించి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి. మహేష్ అనే వ్యక్తితో ఒక లిఫ్ట్‌లోంచి బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ మహేష్ ఎవరనేది మనకు ఒక మాట తెలిస్తే, గౌతమి చౌదరి మీకు తెలిసే ఉంటది. గౌతమి చౌదరి ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్‌లో ఇంటర్వ్యూ ఇవ్వటం, మన ఛానెల్‌లో కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తన బాధ, తను ఎంత బాధపడ్డదో తను ప్రతి విషయం మన ఛానెల్‌లో చెప్పడం జరిగింది. మరి ఆ మనతో పాటు చెప్పేటప్పుడు, మన వీడియోలో చెప్పేటప్పుడు తను చేసిన ఇబ్బంది, తనకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, లేకపోతే బాబు పుట్టినప్పుడు, తన భర్త పక్కన ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది పేరు చెప్పలేదు కానీ ఏ ఛానెల్‌లో కూడా ఇలా అఫైర్స్ ఉన్నాయని చెప్పింది మరి తన భర్తకి. వాళ్ళ వల్లే నన్ను వదిలేసాడు, పక్కన పెట్టేసాడు అని చెప్పడం జరిగింది మరి. గర్భవతి అనే అమ్మాయిని ప్రేమించి వీళ్ళకి 2000 లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరిది, గౌతమిది, మహేష్‌ది. 2019లో లవ్ మ్యారేజ్ చేసుకొని 2023లో ఇలాంటి కొంచెం ఇష్యూస్ రావటం మొదలైనయి. తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ తను చిన్నగా ఈ మధ్య కాలంలో తనకు బయటికి రావడం మొదలుపెట్టింది. గౌతమి కూడా ఇన్‌ఫ్లుయెన్సరే. మనం చూస్తున్నాం తన వీడియోస్ కూడా చూడొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్ట్ చేసింది తను. గత 2 రోజుల నుంచి క్రితం. ఎప్పటినుంచో ఓపిక పట్టి తను మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వీడియోలు తెలీదు కానీ రీతూ చౌదరి, మహేష్ కలిసి ఇద్దరు ఒక ఫ్లాట్ నుంచి వస్తున్నట్టుగా మనకు వీడియో చూడొచ్చు. ఒకసారి విజువల్స్‌లో కూడా చూడొచ్చు. ఒకసారి వాళ్ళిద్దరు బయటకు వస్తున్నారు. తర్వాత లిఫ్ట్‌లో ఒక వీడియో, తర్వాత ఒక పార్కింగ్‌లో ఒక వీడియో. ఈ 3 వీడియోలు తీసుకొచ్చి తర్వాత ఒక చాటింగ్ కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నేను రీతు గురించి అడగడం వల్లే కదా నన్ను దూరం పెట్టింది నువ్వంటే నాకిష్టం, ఉండు, ప్రెగ్నెన్సీ, పిల్లగాడు గురించి చాలా బాధపడుతూ చెప్పింది తను. మరి రీతు గురించి ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఒకసారి శ్రీకాంత్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది. స్కామ్‌లో కూడా రీతు చౌదరి ఉందని అప్పుడు సంచలనంగా వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. వైరల్ విషయం అని కూడా తెలిసింది. సో, రీతుకి ఎవరు మ్యారేజ్ అవ్వకున్నారు. మ్యారేజ్ అయిన వీడియోలు బయటకు వచ్చినాయి. తర్వాత వాళ్ళిద్దరు లవ్ మ్యారేజే. తర్వాత వాళ్ళిద్దరికి నచ్చక మళ్ళీ డైవర్స్ తీసుకున్నారు. కొన్ని విషయాలు అయిపోయినాయి. తర్వాత ఒక స్కామ్‌లో ఇదంతా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత శ్రీకాంత్ చెప్పడం జరిగింది. తర్వాత రీతు చౌదరి కూడా కొన్ని ఛానల్స్‌లో వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి వివరాలు చెప్పడం జరిగిందనమాట. సో, మ్యారేజ్ అవ్వడం జరిగింది. నాకు తెలియకుండా సంతకాలు పెట్టాను నేను. అంటే 700 కోట్ల స్కామ్ అన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 700 కోట్లు కాదు 400 కోట్లు ఉన్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. తెలియకుండా సంతకాలు పెట్టిన కూడా తను చెప్పడం జరిగింది. మరి అప్పుడు వైరల్ అయిన వ్యక్తి మళ్ళా 'బిగ్ బాస్'లో అంటే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటది. మనం చూస్తా ఉంటాం. తన ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్, కొన్ని వీడియోలు, ఫోటోస్ కూడా కొన్ని ఎలా ఉంటాయో మీకు తెలుసు. నేను చెప్పవసరం లేదు వాటి గురించి. తర్వాత 'బిగ్ బాస్'కి వెళ్ళింది. 'బిగ్ బాస్'కి వెళ్ళిన తర్వాత 'బిగ్ బాస్'లో ఏం చేస్తుంది, ఎలా ఆడుతుందో, ఎలా మాట్లాడుతుందో మీ అందరికి తెలుసు. కట్ చేస్తే గౌతమి గారు పెట్టడం జరిగింది వీడియోలు కొన్ని. అంటే ఆ టైంలో రీతు చౌదరి ఎందుకు మహేష్ ఒక ఫ్లాట్ నుంచి రావటం, ఇద్దరు కలిసి రావటం, ఆ లిఫ్ట్‌లో వెళ్ళేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తున్నాం మన వీడియోలో కూడా గమనించవచ్చు. తర్వాత చాటింగ్ గమనించవచ్చు. తర్వాత పార్కింగ్ ప్లేస్ గమనించవచ్చు. మరి వీళ్ళిద్దరు గౌతమి, మహేష్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రీతు చౌదరి వల్లనే వీళ్ళు విడిపోయారా అనే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచనలో ఇలా ఆలోచిస్తారని ఒక ఆలోచనలో కూడా తను మహేష్‌తో చేసిన చాటింగ్ కూడా బయటకు వచ్చింది. ఎలా అంటే, నువ్వు నాకు ఇష్టం, నాతో ఉండు, నేను కేవలం రీతు గురించి అడగడం వల్ల నన్ను దూరం పెట్టినావు కదా, నేను రీతు గురించి మాట్లాడను, అడగను, అసలు తన గురించి ఎవరు మాట్లాడరని చెప్పినా కూడా తను పట్టించుకోని పరిస్థితి. అంటే దీంట్లో ఫుల్ క్లారిటీ. వీళ్ళిద్దరి జీవితంలోకి వచ్చింది రీతు. గౌతమి జీవితాన్ని నాశనం చేసింది రీతు. ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మా 'బిగ్ బాస్' షోలో ఉంది. మరి వందలాది మంది, లక్షలాది మంది షో చూస్తూ ఉంటారు. మరి రీతుకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనం చూడొచ్చు. లేకపోతే టాప్ 5 కూడా చెప్తూ ఉంటారు మనకి. టాప్ 5లో ఉంది తను. ఇప్పుడు దాంట్లో ఒక లవ్ ట్రాక్ కూడా చేస్తున్నట్టుగా నాగార్జున గారు చెప్పడం జరిగింది. మన నాగార్జున గారు స్పెషల్ వీడియో కూడా చూపించారు. డిమాండ్ పవన్‌తో లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో మరి. మరి ఇన్ని విషయాలు అంటే గౌతమి గారు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఈ గత 2 రోజుల నుంచి ఎందుకు అంత ధైర్యం చేసి బయట పెట్టారు? అంటే 'బిగ్ బాస్' అంటే అంటే ఆ 'బిగ్ బాస్'కి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలనుకున్నారా? లేకపోతే ఇప్పుడు నిజం అనేది బయట పెట్టారా అని తెలియాలి మనకి. కానీ కరెక్ట్ టైంలో బయట పెట్టారని చాలా మంది అంటూ ఉన్నారు. కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి కొన్ని వీడియోలు చూస్తే. నేను కరెక్ట్ టైంలో రీతు చౌదరి గురించి బయట పెట్టారు మీరని. మరి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా, చాలా సంతోషంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. తను